మానస, వెల్కమ్ టు పవర్ ఫైట్. ఉత్తరాంధ్ర హాట్ సీట్ భీమిలిలో ఈసారి టఫ్ ఫైట్ నడుస్తోంది. అసెంబ్లీ సీటుకు అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు పోటీ మామూలుగా లేదు. ఇద్దరు హేమాహేమీలు ఫైట్ కి సిద్ధమవడంతో భీమిలి పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయి. గెలుపు కోసం ఇద్దరు బడా నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీ, టీడీపీ అధిష్టానాలు కూడా భీమిలి సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచినా మంత్రి పదవి వస్తుందని, పార్టీలైతే ఏపీలో అధికారంలోకి వస్తాయన్న సెంటిమెంట్ ఉంది. అవంతి, గంటా పోటీ గెలుపోటముల కంటే అటు మంత్రి బొత్సాకి కూడా ఈ సీటు చాలా అవసరం. వైజాగ్ పార్లమెంట్ సీట్ నుంచి బొత్స, ఝాన్సీ బరిలో ఉన్నారు. ముగ్గురు నేతలు గెలుపును ఎవరికి వారే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భీమిలిలో పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. భీముని పట్టణం ఏపీలో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన కార్యనిర్వాహక రాజధానికి కోర్ ఏరియా. రెండోసారి జగన్ అధికారంలోకి వస్తే సీఎం మహా యంత్రాంగం అంతా ఇక్కడి నుంచే పనిచేయనుంది. ఇంతటి కీలక ప్రాంతంలో రాజకీయంగా పట్టు సాధించడానికి టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రత్యర్థులు కావడంతో భీమిలి పాలిటిక్స్ వేడెక్కాయి. పోటీపడి ఎత్తుగడలు వేసే ఈ ఇద్దరి నేతలతో పొలిటికల్ హిట్ రోజుకి పెరిగిపోతోంది. ఇక్కడ గెలిచేది, ఓడేది ఎవరు అనే దానికంటే కూడా వాళ్ళ ఎన్నికల వ్యూహాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. బ్రిటిష్ ఇండియాలో దేశంలో ఏర్పాటైన రెండో మున్సిపాలిటీ భీముని పట్టణం. విశాఖ కంటే చాలా ఏళ్ల ముందు నుంచే అభివృద్ధిని చూసిన ప్రాంతం. 1952లో ఏర్పడిన భీముని పట్టణం అసెంబ్లీ పరిధి మొదటి నుంచి విస్తీర్ణం. ఓటర్ల పరంగా పెద్దది. జిల్లాల విభజన తర్వాత ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న భీముని పట్టణమే విశాఖకు ప్రధాన ఆధారంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్ర సిలికాన్ వ్యాలీగా పిలిచే ఋషికొండ, ఐటీ హిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అదానీ డేటా సెంటర్తో పాటు గ్రోత్ హబ్గా కూడా ఈ ప్రాంతాన్ని ప్రకటించిన ఏపీ సర్కార్ 6 లైన్ల టూరిజం కారిడార్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే భీముని పట్టణం అభివృద్ధికి కేరాఫ్గా మారుతుంది. ఇక భీముని పట్టణం నియోజకవర్గంలో దాదాపు 3,02,000 మంది ఓటర్లున్నారు. వీళ్లలో మహిళలదే ఆధిక్యం. కాపు, యాదవ, మత్స్యకార, క్షత్రియ, ఇతర బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. రాజకీయంగా ఈ నియోజకవర్గం టీడీపీకి సెంటిమెంట్. ఇక్కడ గెలిస్తే అధికారంలోకి వస్తామని అంచనాలున్నాయి. 2004, 9, 19లో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయింది. పూర్వ వైభవం కోసం టీడీపీ సిట్టింగ్ సీట్లో విక్టరీ కొట్టేయాలని వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. భీమిలి పార్టీలకే కాదు, అభ్యర్థులకి సెంటిమెంటే. ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయం. ఇప్పటివరకు 5 నేతలు మంత్రి పదవులు పొందారు. పివిజి రాజు, ఆనంద గజపతిరాజు, అప్పల్ నరసింహరాజు, గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీళ్లలో 3 విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్, గంటా హోరాహోరీగా తలపడుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. అర్బన్ ఓటర్లను నమ్ముకుని గంటా ప్రచారం చేస్తుంటే ముత్తంశెట్టికి సంక్షేమ పథకాలు, గ్రామీణ ఓటర్లు పెద్ద అసెట్ అనే అంచనాలున్నాయి. 2014, 19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన గంటా ఆ తరువాత 5 ఏళ్లు కనిపించకుండా పోయారనే అంశాన్ని ప్రచార ఎజెండాగా తీసుకున్నారు అవంతి. 10 ఏళ్ల పాటు అవినీతి, పక్షపాతం లేకుండా ఎమ్మెల్యేగా పనిచేసినట్టు అవంతికి మంచి పేరుంది. అయితే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు ఈ మధ్య వలస పోతుండడం ఫ్యాన్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. ఉత్తరాంధ్రలో హాట్ సీట్ భీమిలి. ముత్తంశెట్టి, గంటా ఇద్దరు బలమైన కాపు నేతలు. రాజకీయంగా ఇద్దరికీ ఓటమంటే తెలియదు. ఒకరు 5 సార్లు, మరొకరు 3 సార్లు విజయం సాధించారు. గంటా, అవంతి ఇద్దరు మంత్రులుగా పనిచేశారు, ఎంపీలయ్యారు. కానీ ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఒకప్పుడు ఆప్తమిత్రులైన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు బలమైన రాజకీయ ప్రత్యర్థులు. ఇక్కడ అభ్యర్థుల బలాబలాలు, పార్టీల ఎత్తుగడలే కాదు, మంత్రి బొత్స మంత్రాంగం కూడా కీలకమే. ఆయన భార్య మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి వైసీపీ తరపున విశాఖ ఎంపీ అభ్యర్థి. దాదాపు 3 లక్షల ఓట్లు కలిగిన భీమిలిలో కొంచెం తేడా వచ్చినా ఎంపీ సీటుకి ఎఫెక్ట్ పడుతుంది. దీంతో బొత్స తనకున్న విస్తృత పరిచయాలతో భీమిలిలో గెలుపు కోసం పనిచేస్తున్నారు.
టీడీపీకి ఈ స్థానం కీలకం. గత ఎన్నికల్లో సిటీ పరిధిలో 4 సీట్లు గెలిచిన ఎంపీ స్థానం 4,000 ఓట్ల తేడాతో కోల్పోయింది తెలుగుదేశం. ఈసారి క్రాస్ ఓటింగ్ లేకుండా పగడ్బందీగా వ్యవహరించి గెలవాలని పట్టుదలగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. 2009లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచాక ఇక్కడ జనంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అవంతి శ్రీనివాస్. రాజకీయాలే కాదు, విద్యా వ్యాపారాలన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మంత్రిగా 3 ఏళ్లు పనిచేసే అవకాశం అవంతికి వచ్చింది. అది కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పనికొచ్చే టూరిజం శాఖ. కానీ కరోనా వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పనులు జరగలేదు. ముక్కోపిగా ఉంటారన్న ఆరోపణ తప్ప అవంతి మీద పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. అవినీతి, భూకబ్జాలు లాంటి వాటిల్లో ఆయనకు ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేయలేదు. 5 ఏళ్లలో వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించారు అవంతి. టీడీపీ, జనసేన అసంతృప్తులను చేరదీశారు. మొన్నటిదాకా అవంతి వెంట తిరిగిన కొందరు సొంత గూటికి వెళ్ళిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థి గంటా ఆనుపానులు తెలిసిన అవంతి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ తాడో పేడోకి సిద్ధమవుతున్నారు. గంటా శ్రీనివాసరావు మైండ్ గేమ్ మొదలు పెట్టడంతో భీమిలి కూటమి శ్రేణుల్లో హుషారుగా కనిపిస్తోంది. జనసేన, టీడీపీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. భీమిలిలో అధికార వైసీపీ ఖచ్చితమైన విజయం నమోదు చేయాలనే ధీమాతో ఉంది. ఈ సీట్ సాధించడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ లేనట్టుగా టెన్షన్ అనుభవించారు. 3 లిస్టుల్లో షాక్ మీద షాక్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం ఆఖరికి ఆయనకు సీట్ ఇచ్చింది. అభ్యర్థిత్వాల దగ్గర మొదలైన ఉత్కంఠ ఫలితాల దాకా కొనసాగనుంది. దీంతో రేసులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.